ఉపదేశ పంచకము అంటే శంకరుడు చెప్పిన వేదాంత గ్రంథాలున్నవి. దాంట్లో ప్రస్థానత్రయం ఒకటి. ఇంకొకటి ఏంటంటే శంకర్ భగవత్పాదులు రచించిన ఉపదేశ పంచకం అనంటే దీంట్లో 5 శ్లోకాలు చాలా మంచి శ్లోకాలు. అటువంటి శ్లోకాలు 5 శ్లోకాలు తీసుకుని ఈ 5 శ్లోకాలని అంటే పంచరత్నములు అంటారు. అటువంటి పంచరత్నాలు అంటే 5 రత్నాలు లాంటి పద్యాలు శంకరుడు చెప్పారు. శంకరుడు చెప్పిన పద్యాలని మా గురువుగారు తద్విదానందులు వారు ప్రత్యేకంగా 5 పద్యాలని ఒక బుక్ ప్రింట్ చేశారు. ఇదివరకు చెప్పాను. అయితే మళ్ళీ కావాలని అడిగారు. సో మీకు వీలుగా ఉంటుంది. అండ్ ఈ పద్యాలు తెలుసుకుంటే చాలా మంచిది. ఈ 5 శ్లోకాలు చాలా పేరు పొందాయి. శ్లోకాలు పంచరత్నములు అనే పేరు. అయితే ఈ రత్నాన్ని హారంలో పొదిగి మనం కంఠంలో ధరిస్తాం. అదే విధంగా ఈ రత్నాలను కంఠస్థం చేసి సాధకులు కంఠస్థం చేస్తే చాలు, కంఠంలో ధరించటం కాదు, కంఠస్థము చేయటం అని అంటారు. తమ జీవిత లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి అనురూపంగా ఈ పద్యాలను తీసుకుని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అలాగే సాధకులు ఈ ఉపదేశాలను శ్రద్ధతో విని తెలుసుకుని తమ జీవితంలో ఆచరణలో పెడితే కనుక వీటి సాయంతో తమని తాము ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యులుగా తీర్చిదిద్దుకోవచ్చును. మనం సాధారణంగా ఇతరులు మనకు అనుకూలంగా మారాలని అనుకుంటాం అని తప్పనిసరిగా అపేక్షిస్తాం. ఇంట్లో భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ తమ ప్రవృత్తిని మార్చుకోవాలి అని అనుకోరు. అందరూ మారి మనకు అనుకూలంగా ఉండాలనుకుంటారు. ఆఫీసులో అయితే మన చుట్టూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ మనం చెప్పినట్టుగా వినేయాలనుకుంటారు. ఇది మానవ నైజం. ఇది సహజంగానే ఉంటుంది. సో అలా ఎవరికి వాళ్ళే అలా అనేసుకుంటూ ఉంటే వీడు నేను చెప్పినట్టు వినాలని వీడు, వాడు చెప్పినట్టు వినాలని వీడు, అలా ఎవరికి వాళ్ళు అనేసుకుంటూ ఘర్షణ వస్తుంది. ఎవరో ఒకళ్ళు వినాలి, రెండో వాళ్ళు చేయాలి కదండి. అంటే నేనెందుకు వినాలి అనే మానసిక పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి గొడవలు ఎక్కువైపోయాయి. పూర్వం అలా కాదు. పెద్దలు ఏం చెప్తే అది పిల్లలు వినేవాళ్ళు. అంటే ఏదో ఒక కట్టుబాటుకి వచ్చేసారు. అందుకని ఇన్ని గొడవలు లేవు. ఇంటికి ఎవరైతే పెద్ద బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ఏం చెప్తే మిగతా వాళ్ళందరూ ఫాలో అయిపోయేవాళ్ళు. కాబట్టి ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. ఎంత జనం ఉన్నా. అప్పుడు ఇంతంత మంది జనం కదా ఒక ఇంట్లో. అయినా సరే ఆ ఇల్లంతా ప్రశాంతంగా గడిసేది. ఇప్పుడు అలా కాదు. ఉన్నది 2 ఉంటారు, లేకపోతే 4 ఉంటారు. ఈ ఇద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. వీళ్ళిద్దరి మాట వాళ్ళ పిల్లలు వినరు. అయిపోయిందా? నలుగురున్నా ఇదే గోల, ఇద్దరున్నా అదే గోల. కాబట్టి అప్పుడు ఈ ఘర్షణ తట్టుకోలేకుండా ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే మన ప్రవృత్తిని మార్చుకోవాలని అంటే సమాజంలో జనుల ప్రవృత్తిలో మార్పు కావాలి అని అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు మన ప్రవృత్తి అంటే మన కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటి అనేది మనకు తెలియదు. ఇప్పుడు సూర్యుడు తన కర్తవ్యం మానేసి కొంచెం లేటుగా రావచ్చు కదండి. చలికాలం కొంచెం బతికించొచ్చు కదా. ఒక్కసారి కూడా చెయ్యడు అలాగా. ఎందుకు చేయడు? మీరందరూ ఏదో టైంలో కొంచెం లేటుగా లెగుస్తారు కదా. సో అలా ఉండదు. డ్యూటీ అంటే కర్తవ్యము ఇంక మళ్ళీ ఎక్కడ తప్పరు. సో మనం ప్రత్యక్ష దైవం భగవాన్ని, సూర్య భగవాన్ని చూసి మరి ఏం నేర్చుకుంటామంటే ఏం నేర్చుకోం. పుట్టినే దండం పెట్టేసుకుని ఆదిత్య స్తోత్రం చదివేసి అది మంచిది కాబట్టి అలా చదివేయటము, లేకపోతే ఇంకా సూర్యుడి గుడికి దేవాలయాలకు వెళ్ళిపోవడము, ఏదో చేసేస్తూ ఉంటాం. అర్ఘ్యం ఇచ్చి పార్ఘ్యం ఇచ్చి దండం పెట్టేసుకుని వదిలేస్తూ ఉంటాం. అయితే ఏం మారక్కర్లేదు. కాబట్టి మనం మారాలి అనుకుంటేనే కదా వచ్చిన ఇబ్బంది. అలా మార్పు కావాలి అని అనుకుంటే ప్రపంచంలో మార్పు వస్తుందో రాదో నాకు అనవసరం. నాలో మార్పు కావాలి. ఎవరైతే ప్రపంచంలో మార్పు గట్టిగా రావాలని భావిస్తారో వాళ్ళు అట్లీస్ట్ ముందు నా నుంచి మొదలుపెట్టి నేను వేరు కాదు కదండి. నేను ప్రపంచంలో ఒక పార్ట్ని. ఈ ప్రపంచంలో నేను కూడా ఒక పార్టే. కాబట్టి ముందు నా నుంచే మార్పు ట్రై చేద్దాం. వేరే చోట నుంచి ఎందుకు? నా నుంచే నా మార్పు. ఇదే అత్యావశ్యకమని గ్రహిస్తే నేను ముందుగా మారి తర్వాత ఇతరులు మారాలి అని నేను కోరుకుంటే అది అసలు తప్పే కాదు. ఎందుకని నేను మారాను,
నాకులా ఉండాలనుకోవడం తప్పే ఉందండి కదా. నేను మారను, అందరూ నాకు అనుగుణంగా ఉండాలి, ఇది తప్పు. కాబట్టి అలాంటి మార్పు నేను మారాలనుకుంటే నా అధీనంలో విషయం అది. ఇతరులు మారాలనుకుంటే అది నా అధీనంలో విషయం కాదు. ఈ విధంగా మార్పును కోరే జిజ్ఞాసులను ఉద్దేశించి చేసిన ఉపదేశాన్ని ఉపదేశ పంచకము అంటారు. అంటే ప్రకరణము అంటారు. ఆ ప్రకరణములు ఇది 5 చెప్పారు కాబట్టి ఉపదేశ పంచకము. జిజ్ఞాసు ఈ విధంగా ఉండాలని శంకరులు తన మనసులో భావించారో ఏమో. సాధకుడు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకుని మానవ జీవితాన్ని అధ్యయనం చేసి దాన్ని ప్రస్థానత్రయం అనే భాష్యాలని వ్రాసి వేదాంత వేద్యమైన తత్వాన్ని నిష్కర్ష చేసి ఉపనిషత్తుల్లో కొంతవరకు నిగూఢంగా ఉండిపోయిన అద్వైత సిద్ధాంతానికే పునః ప్రాణ ప్రతిష్టను చేసి ఆ ఉన్నత శిఖరాలను అధిరోహించగోరే సాధకునిపై అపారమైన కరుణతో ప్రేమతో శంకరులు ఈ ఉపదేశాన్ని చేశారు. సో మహాత్ములు అలాగే ఉంటారు. వాళ్ళ ప్రేమ అనంతం. వాళ్ళ కష్టము లేకపోతే వాళ్ళ ఇష్టము ఏం ఉండవండి. ఇతరుల కోసము వాళ్ళ త్యాగము ఇదొక్కటే ఉంటుంది. వారి ప్రేమ ఎంత అంటే పాపం వీళ్ళు ఇంత ఇబ్బంది పడిపోతారు, వీళ్ళకి అర్థం అవ్వదు ఎంత చెప్పినా అని చెప్పి ఆయన ముందు ప్రస్థానత్రయాన్ని రాశారు. అందులో కొన్ని భాష్యాలు తీసుకుని వేదాంత వేద్యమైన తత్వాన్ని శంకరులు సూటుగా చెప్పేవారు నిష్కర్షగా. ఇంక దాంట్లో లోసుకుండదు. ఎందుకంటే ఆయన ఏమి ఎన్నో ఎక్స్పెక్టేషన్, ఎటువంటి ఎక్స్పెక్టేషను లేకపోతే డైరెక్ట్ సత్యము సూటుగా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. దాంట్లో కొద్దిగా లొసుగు పెట్టారనుకోండి, అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో పాపం, లేకపోతే రేపు పొద్దున్న వీళ్ళందరూ నా దగ్గర ఉండరేమో, లేకపోతే నాకు గట్టిగా ఫీజు ఇవ్వరేమో, లేకపోతే ఏవో ఉంటాయి, అవి మనం చెప్పలేము ఎవరి బుద్ధిలో ఏమున్నాయో. అలా ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ రాదండి. తిన్ననైన మార్గం అంటారు, అలా సూటిగా రాదు. అందుకే బోధ గురువులే ఉంటారు. శిష్యుల్ని తీర్చిదిద్దే గురువులు ఏమి ఉండరండి, బోధ గురువులే ఉంటారు. బోధిస్తారంతే, అది వాళ్ళు ఆచరించేది ఏమి ఉండదు. కాబట్టి అద్వైత సిద్ధాంతానికే పునః ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆయన. చేసి ఉన్నత అధిరోహాల్ని ఎక్కాలనుకునే సాధకులు ఎవరైనా ఉంటే, అంటే మేము ఉత్తమంగా ఎదగాలి అనుకునే సాధకులు ఎవరైనా ఉంటే, ఆ సాధకుల మీద అపారమైన కరుణతో శంకరులు ఈ ఉపదేశాన్ని చేశారనడంలో అతిశయోక్తి లేదు. సోపానాలు వంటి ఉపదేశాలు సాధకులకి కానాచి వంటివి. మనం ఈ శ్లోకాలను క్రమంగా పరిశీలిద్దాం. మొదటి శ్లోకంలో రత్నాల వంటి 8 ఉపదేశాలున్నాయి. ఈ 8 ఈ శ్లోకాలు శైలి కంఠస్థం చేయటం అనుకూలంగా లలితంగా ఉంటాయి. ఓకే, అది ఉపదేశ పంచకం యొక్క ఉపోద్ఘాతం. మొదటి పద్యం మీరు అనొచ్చు నాతో పాటుగా. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌఘ పరిధూయతాం భవసుకే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్చ వ్యవసీయతాం నిజ గృహతూర్ణం వినిర్గమ్యతాం. అన్నిటికీ తాం అని వస్తుంది. సో వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌఘ పరిధూయతాం భవసుకే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్చ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. అది పద్యము. పద్యం పూర్తయ్యేటప్పటికి మీకు పద్యం వచ్చేస్తుంది, ప్రాబ్లం కాదు, కంగారు పడక్కలేదు. ఎంత పెద్ద పద్యం ఉంది అనుకోక్కలేదు. అన్ని విడగొట్టి 8 అంటే 8 ఉపదేశాలు దీంట్లో, ఒక పద్యంలో 8 విడగొట్టేస్తారు. అంటే వేదో నిత్యమధీతాం ఒకటి, తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం ఒకటి,
తేనే సస్య విధీయతానుపచితిః. ఇంకొకటి కామ్యే మతిశ్చజ్జతాం. ఇంకొకటి పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజ గృహతూర్ణం వినిర్గమ్యతాం. 8 వస్తాయి. అష్టాంగ యోగంలో అష్టము. ఫస్ట్ది ఏంటంటే వేదో నిత్యమదీతాం. ప్రతిదినము వేదాన్ని అధ్యయనం చేయాలి. ఇది గురువు శిష్యుడికి చేసే మొదటి ఉపదేశం. ఉపదేశం అంటే అది ఆదేశం అని అర్థం. వాళ్ళు చెప్పారు, మనం చేయాలి అనే ఆదేశం. ఆ ఆదేశాన్ని తీసుకోవడానికి శిష్యుడు ముందు రెడీగా ఉండాలి. ఈ ఆదేశం అంటే ఏమిటండి? సందేశం అని అర్థం. ఎందుకు సందేశం? మన కోసమే కదా. వాళ్ళకి ఏం పని లేదంటే మనకి సందేశం ఇవ్వడానికి కదా. సో ఆదేశం అంటే ఆర్డర్ అనుకోకూడదు, సందేశం. శిష్యుడు అసలు గురువు పట్ల రెస్పెక్ట్ ఉంటే ఆదేశాన్ని ఇంకా నో అని అనడం. వ్యతిరేకత లోపల నుంచి వస్తుందంటే రెస్పెక్ట్ లేదండి. ఒక కత్తి ఇచ్చి నాయనా నీ పిక్కి కోసేసుకో అంటే ఏంటండి అని అడగకూడదు, ఇంకా కోసేసుకునేలా ఉండాలి. అలా ఉంటారండి శిష్యులు. అలా ఉంటే ఆదేశాన్ని సందేశం కింద తీసుకుంటారు. అదే ఇంకా అలాంటి వాళ్ళని భూతద్దం పెట్టేసిన ఏమి దొరకరండి. అంటే శిష్యులే లేరని అర్థం. శిష్యులే లేనప్పుడు ఇంకా సందేశాలు ఏమిటండి? సందేశం ఎవరికి ఇవ్వాలి? ఆదేశం అంటే సందేశం. ఆదేశం ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు శిష్యులు ఆదేశిస్తే గురువు చేయాలి. రివర్స్ లో నడుస్తుంది బండి. ఆర్గ్యూ చేసేస్తారు, లేదా అవి ఇలా కాదండి అని చెప్పేస్తారు. ఏం మొహమాటం ఉండదు. ఇంకా ప్రతి చిన్న విషయానికి కదలకే వాళ్ళని శిష్యులు అనరు. కాబట్టి ఆదేశం ఇచ్చే గురువులు లేరు, ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకునే శిష్యులు కూడా లేరు. ఒకవేళ మీరేమన్నా శిష్యులు అనుకుంటే సందేశం కింద తీసుకోవచ్చు ఈ పద్యాన్ని. దాన్నే వేదో నిత్యమదీతం. ప్రతి దినము వేదాన్ని అధ్యయనం చేయాలి. అది గురువు శిష్యుడికి చేసే మొదటి ఉపదేశం. ఆ ఉపదేశం అంటే ఆదేశము రూపంలోనే ఉంటుంది. సో అసలు అందుకే పూర్వము గురువులు ఏం చేసేవారని అంటే ఎప్పుడు ఏదో ఒక ఆర్డర్ చెప్తూనే ఉండేవారు. అంటే ఏదో ఒక పని, ఏదో ఒక ఆదేశం ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఆ శిష్యుడు అలా సంవత్సరాల తరబడి చేసి 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 ఆ బ్రెయిన్ ఎలా అయిపోయేదంటే గురువు ఏం చెప్పాడో అదే సందేశం. ఇంకా అలా బ్రెయిన్ ట్యూన్ చేసేవారు. అప్పుడు వాడికి మంత్రం ఇచ్చారు. ఇప్పుడు ఏంటండి, సెల్ ఫోన్ లో మంత్రం ఇచ్చేయచ్చు. వీడు కూడా అలాగే అడుగుతాడు. మా దగ్గరికి వస్తారు, రాగానే మీరేం చెప్తారండి, మంత్రం ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. ఎందుకు బాబు నీకు మంత్రం అని? ఆల్రెడీ ఒక 2-3 మంత్రాలు తీసుకుని ఉంటాడు, లేదా అక్కడ ఇక్కడ ఏదో ధ్యానాలు చేసేసి వచ్చేస్తారు. మళ్ళీ కొత్తగా నేనేం చెప్తానండి కొత్తగా? మీరు ఏదో ఓంకారం అంటున్నారు కదా, అది కూడా ఎలా ఉంటుందో చెప్పేస్తే అది కూడా చూసేసి, ఇప్పుడు పప్పు పులుసు కూర వేశారు, పచ్చడి కూడా వేస్తా ఉన్నారనుకోండి, పోనీ వేసేయండి, అది కూడా టేస్ట్ చేసేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇన్ని ఉన్నాయి కదా, ఆల్రెడీ తింటున్నావు, ఇంకా ఆఖరిని ఏదో మిగిలిపోయింది ఇంకోటి ఉందండి, ఇది కూడా చూస్తారంటే అది కూడా వేసేయండి, అదేదో చూసేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా మనుషులు అలా అలవాటు పడిపోయారు. ఇది 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 ఏది నన్ను ఏది ఉద్ధరిస్తుందో నేను తెలుసుకోలేని పరిస్థితిలో అన్నింటినీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటానే తప్పించి, కాబట్టి ఆదేశము రూపంలోనే ఉంటుంది. సందేశం అంటే ఆదేశం రూపంలోనే ఉంటుందండి. ఎంత అంటే ఆ శిష్యుని తయారు చేయాలనుకుంటే వాడిని కిందేసి మీదేసి రాపేస్తే తప్పించి వాడు తయారవడు. లేకపోతే ఎలా అవుతాడండి? అబ్బే, ఏ చిన్న పని గట్టిగా చెప్పినా లోపల కొత్త ఉడికిపోతూ ఉంటుంది. చాలా కష్టం. అని మన మీద ప్రేమతో మనల్ని గురువు తయారు చేస్తున్నాడేమో అనే అంత కోణంలో ఆలోచించేంత పరిస్థితి అసలు ఉండదండి. మనస్సు ఒకలాగా అలవాట్లు పడిపోయి ఉంది. దేనికి? ఇంద్రియ లోలత్వానికి.
ఆ ఇంద్రియ లోలత్వము ఎంతసేపు వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే నచ్చుతుంది. లేకపోతే నచ్చట్లేదు. అంతటి లోలత్వం ఉంటుంది. ఇంతటి ఇంద్రియ లోలత్వం ఉందని అసలు మనం చెప్పినా గుర్తించడు. ఇంకప్పుడు ఎటువంటి ఆదేశాలు, ఎటువంటి సందేశాలు ఏమి బుద్ధిలోకి దూరవు. వింటాడు. విన్నది మస్తిష్కంలో జస్ట్ అలా ఉంటుంది తప్పించి రిసీవ్ అవ్వదు. ఎప్పుడైతే ఆ గురి ఉంటుందో గురువు పట్ల అంటే ప్రతి ప్రాక్టీస్ చేయొద్దండి. ప్రతి ఆదేశాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి అని ప్రాక్టీస్ చేయొద్దు. అంటే అస్సల అలా రిసీవ్ అయితేనే సందేశము రిసీవ్ అవుతుంది. కాబట్టి ఉపదేశం అంటే ఆదేశం రూపంలోనే ఉంటుంది. వేదాంతంలో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని ఉంటాయి. ప్రతి దినము వాటిని అధ్యయనము చేయాలి. అంటే ఇది అర్థం కాదు మనకి. ఎందుకంటే సంహిత, బ్రాహ్మణము అని అంటే బ్రహ్మచర్యము, ఆరణ్యకము అంటే మొదలు అని అర్థం. పూర్వము ఆరణ్యము అంటే తెలియక అరణ్యాలకు వెళ్ళిపోయేవారు. ఆరణ్యము అంటే మొదలు పెట్టడము. ఏం మొదలు పెట్టడం? నువ్వు ఏ ఉపదేశం అనుకుంటున్నావో, లేకపోతే ఏమనుకుంటున్నావో, లేకపోతే సాధన చేయాలని ఏమనుకుంటున్నావో దాన్ని ముందు ఆరమ్యము కాదు, ఆరణ్యము మొదలు పెట్టడం. ఎలా మొదలు పెట్టాలి? సందేశముతో మొదలు పెట్టాలి. సందేశం ఎలా ఉంటుంది? ఆదేశముతో కూడి ఉంటుంది. సో అర్థమవుతుందా? ఈ పద్యాలు కొంచెం కష్టంగా ఉంటాయి. మరి దాన్నే విడగొట్టి చెప్తున్నాను. మీరు శ్రద్ధగా వినాలి. వింటే అర్థమవుతుంది. సో సందేశము ఆదేశంతో కూడుకుని ఉంటుంది కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకుని నా సాధన ఆరణ్యకము మొదలు పెడతాను. సో మొదలు పెడితే ఉపనిషత్తులు మరి అలాగే ఉంటాయి. ప్రతి దినము వాటిని అధ్యయనము చేయాలి. మొదలు పెట్టడం అంటే ఏమిటండి? ఏదైతే విన్నారో లేకపోతే ఏదైతే చదివారో దాన్ని ముందు స్టడీ చేయాలి. అధ్యయనము అంటే ఏమిటండి? స్టడీ చేయటం. మరి స్టడీ ఎందుకండి? స్టడీ పల్లె ఐఏఎస్ ఆఫీసా ఏంటి? ఎగ్జామా ఏంటి? మనకి స్టడీ చేయడానికి ఎగ్జామ్ ఏంటండి? ఎగ్జామ్ కాదు, నీ జీవిత అధ్యయనము అది. కాబట్టి అధ్యయనము చేసి వాటిని నేను రిసీవ్ చేసుకుని ఆచరణ చేయాల్సి ఉంటుంది. సో అలా వేదాంతాన్ని, అలా ఉపనిషత్తుల్ని అలా రిసీవ్ చేసుకోవాలి. ఉపనిషత్తులు అంటే ఏమో అనుకోకూడదు. ఇప్పుడు శంకరుడు ఉపనిషత్తుల్లోంచే కదా ఈ పద్యాలు చెప్పాడు. ఆయన ఓ పద్యాన్ని తీసుకున్నానంటే దాన్ని నా జీవితంలో అన్వయించేసుకోవాలి. మాకు ఎలా తెలియదండి. సో ఏదైనా ఒక బుక్ చదివితే, నేను అసలు చదవను. ఒకవేళ ఏదైనా చదివితే ఈ పుస్తకం నాకేం చెప్తోంది అని అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం చెప్తుంది అని నాకు అర్థమయ్యేది కాదు. ఎవడన్నా ఇలా విడగొట్టేవాళ్ళ ఏంటి? ఏమి లేదు. మన బుద్ధి ఎలా ఉందో అలాగే కదా చదువుకుంటాం. ఈ బుద్ధికి ఎంతో అర్థమయ్యేది కాదు. నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. ఆయన ఏదో చెప్తున్నాడు రా బాబు, ఏదో గోల అనిపించేది. అలా ఉండేది. మరి ఏం చేయాలి? మొత్తం మీద స్టడీ చేయాలి. స్టడీ చేయాలి అని అంటే ఏదో పుస్తకం తీసుకుని మొత్తం మీద చదవాలి కదండి. అసలే ఒళ్ళు బద్ధకం, చదవడం ఇష్టం ఉండదు, ఒక పేజీ కూడా వెళ్ళదు, అదేమో నాకు నచ్చదు, ఏదో మొత్తం మీద కుస్తీ పట్టేదాన్ని. ఇంకెలా కాదురా బాబు అని చెప్పి మొత్తం పుస్తకం అంతా చదివేసి దాంట్లో నాకు ఏది నచ్చితే ఆ ఒక్క పాయింట్ తీసుకుని అదొక్కటే ఆచరించడానికి ట్రై చేసేదాన్ని. అప్పుడు ఏమవుతుంది? అట్లీస్ట్ ఒక్క పుస్తకంలో ఒక్క ముక్కైనా ఆచరించేనన్న తృప్తి మిగులుతుంది. ఈ ఐడియా ఏదో బాగుందనుకుని అలా చేసుకునేదాన్ని. నేను అసలే చెప్తున్నాను కదా, బద్ధకం మీద చదువు ఏమీ లేదు. ఎప్పుడో ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ ఒక్క పుస్తకంలో టోటల్ దాంట్లో నాకు ఏ పాయింట్ నచ్చిందో అది జీవితంలో ఆచరించే వరకు రెండో పుస్తకం ముట్టుకునేదాన్ని. అలా ఇప్పుడు నాకు 53 ఏళ్ళు నేను నాకు గుర్తున్నంత వరకు 10-11 పుస్తకాలు చదివాను. అందుకంటే చదవలేదు. ఏదో చిన్న పెద్ద అది కూడా ఇంత సైజ్ చూసుకునేదాన్ని. అది నా వేళ్ళతో పట్టుకుంటే వేళ్ళతో రావాలి. ఇంతంత లావు పుస్తకం నా వల్ల కాదు అసలు.
చాలా చిన్నవి ఇదిగో ఇలాగ అంటే ఇలా వేళ్ళతో పట్టుకొని చూసుకునేదాన్ని కొలుసుకుని. అంటే తక్కువ పేజీలుంటే తొందరగా చదివేసుకోవచ్చు. గొడవుండదు. సో, ఇలా పట్టుకొని చూసేదాన్ని. నాకెలా ఉండేదంటే ఇష్టం లేదు కాబట్టి ముందు ఈ పేజీ చదువుతున్నాననుకోండి, రెండో పేజీ మర్చిపోయేదాన్ని. 2 పేజీలోకెళ్తా మొదటి పేజీ మర్చిపోయేదాన్ని. అందుకని ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ తీసుకొని, దాన్ని అండర్‌లైన్ చేసేసుకొని, పుస్తకం అంతా అయిపోయాక, ఆ పాయింట్ ఒక్కటి తీసేసుకొని, హమ్మయ్య! ఈ పుస్తకం అయిపోయింది. సో, దాన్ని ఆచరించే వరకు రెండో పుస్తకం మొదలుపెట్టేదాన్ని. అంటే అధ్యయనము. తప్పనిసరిగా దాన్ని అధ్యయనం చేయాలంటే ఎలా చేయాలి మరి? మనం ఆచరించకుండా ఇంకొకళ్ళకి చెప్పడానికి లేదు. తప్పనిసరిగా ఎంతో కొంత పోనీ 100% ఆచరించకపోయినా ఎంతో కొంత ఆచరించి గదండీ! మిగతా వాళ్ళకి సలహా చెప్పగలుగుతాం. కాబట్టి వేదాధ్యయనం అంటే వేదాన్ని వల్లించటం కాదు. దాని అర్థం గూడా తెలుసుకోవాలి. మనకి వేదాన్ని వల్లించటం అనంటే ఏవో కొన్ని ప్రకరణాలు చదివేసి బట్టి పట్టేస్తారు చిన్నప్పటి నుంచి. వేదాలు నేర్చుకున్నారని చెప్తారు. వాళ్ళు మొత్తం చిన్నప్పటి నుంచి అన్నీ కంఠత వచ్చేస్తాయి. ఆ ప్రాస బావుంటుంది. నలుగురు, ఐదుగురు కలిసి ప్రాస చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రాస బావుంటుంది. కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటారు. మనం కూర్చుంటాము. హాయిగా వినేస్తారు. వాళ్ళకి అర్థం తెలీదు. మనకి అర్థం తెలీదు. మొత్తం మీద పుణ్యం పుణ్యం అని వేదాన్ని వల్లించేసుకుని, వాళ్ళు వల్లించేస్తారు. మనం అయిపోయి దండం పెట్టేసుకుని, వాళ్ళకేదో ఇచ్చే దక్షిణ వాళ్ళకిచ్చేస్తే, వాళ్ళు ఆ సంభావన తీసుకుని వాళ్ళెళ్ళిపోతారు. మనం మన మన పట్టా దులిపేసుకుని, మనం గూడా మొత్తం మీద వేదం వినేసానని చెప్పి వచ్చేస్తాం. దీన్ని అధ్యయనం అనరండి. శ్రోతస్య శ్రోత అంటే శ్రోతలా వినడమే. సో, అలా ఇప్పుడు కంఠతా పట్టి చిన్నప్పటి నుంచి ఆ వేదాన్ని, ప్రాసని అలా కంఠతా పట్టి మక్కి, మక్కి చదివేయగలుగుతారు కానీ, వాళ్ళు కూడా ఆ వేదాన్ని పట్టుకోరు. అసలు ఒక్కసారి కూడా పట్టుకోరు. అది కాదు అధ్యయనం అంటే. అసలు అలా వెల్లివేయడం అధ్యయనం కాదు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. అందుకని దాని అర్థం వేదాన్ని వల్లించటం మాత్రమే కాదు, దాని అర్థం కూడా తెలుసుకోవాలి. వేదాన్ని వల్లించటానికి ఫలం అంటే అర్థ జ్ఞానం మాత్రమే. దాని ఫలితం అనగానే ఇది మంచిదండి, వేదం మంచిది, అది మంచిది, ఇది మంచిది అనుకోవడం కాదు. సో, దాని ఫలితము అంటే దాని అర్థము తీసుకోవడం. అజ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని తీసుకోవడం. వేదానికి వల్లించడానికి అర్ధ జ్ఞానం అనే దృష్ట ఫలం కనపడుతూ ఉంటే, అపూర్వము స్వర్గము ఇత్యాది అదృష్ట ఫలాన్ని కల్పిస్తారు. అలా కల్పించకూడదు. ఇది మీమాంసా న్యాయము అంటారు. ఎందుకండి వేదం అంటే, వేదము అధ్యయనం చేసినా, వేదము విన్నా, వేదము స్టడీ చేసినా పుణ్యము ఏంటంటే స్వర్గము. కాబట్టి వేదం మంచిది, మంచిది. అందరూ వేదం మంచిది, మంచిదని చెప్పి వేదాన్ని పెట్టించుకుంటూ ఉంటారు. లేతే ఏవో క్యాసెట్లు పెట్టుకుని వింటూ ఉంటారు. లేతే వాళ్ళు నేర్చుకుని అది వల్లెవేస్తూ ఉంటారు. అందులో శాంతి మంత్రాలు ఏవో ఉంటే శాంతి మంత్రాలు కొంత ప్రకరణ మంత్రాల కింద ఉపయోగపడి అవి కొంచెం బావుంటాయి స్టడీ చేయటానికి. అంతే తప్పించి సో, మొత్తం మీద దాని అర్థం తెలియకుండా దాన్ని అలా వల్లి వేసేసి కంటే. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు కలిగింది చాలా సార్లు. సో, నేను పాప ఏదో ప్రెగ్నెంట్‌గా ఉంటే తను శ్రీమంతం చేస్తామంటే, "వద్దు నాకు వేదం పెట్టించమంది." సో, మొత్తం మీద ఏదో పట్టుకుని వేదం పెట్టించాం. పెట్టిస్తే 3 గంటలు. 3 గంటలు ఆవిడ అలాగే కూర్చుంది నెల నిండిన తర్వాత. సో, మేము పెట్టించి కూర్చున్నాము. ఎంతసేపటికి ఆయన గర్భధార మంత్రం చదవడే. పెట్టింది అది దానికోసం అసలు నేను. ఆయన చదవట్లేదు. మొత్తం మీద విని, విని ఆఖరిన చదువుతాడేమో అని నేననుకుంటున్నాను. ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు తెలుసది. సో, చదువుతాడేమో అనుకుంటే ఎక్కడా చదవడు. అయిపోయాక ఆఖరిన పూర్తయిపోయిందన్నారు. అదేంటండి గర్భధారణ మంత్రం ఉంది కదా! వేదంలో అదెందుకు చదవలేదని నేనడిగాను. అడిగితే వాడికది రాదనమాట ఆళ్ళకి. అటు చూసి, ఇటు చూసి, టైం చూసి 6 అయిపోయింది కదండీ! ఇంక చదవకూడదన్నారు. అమ్మ! ఏం చెప్తామండి అప్పుడు? వాళ్ళకిచ్చే దక్షిణ వాళ్ళకిచ్చే. ఇంకా అమ్మాయిని గర్భ గర్భసం ఉంది. గర్భంతో ఉంది. సో, ఆ మంత్రం చదవకపోతే ఇంకెందుకు? సరే వాళ్ళకిచ్చి ఇచ్చి పంపించేసి, నేనే అందరిని పంపించేసి, మా అమ్మాయిని కూర్చోబెట్టి, నేనే చదివేసుకున్నాను. ఏం చేస్తామండి మరి?
నేనే చదివేసుకుని అయిపోయింది. సో, మళ్ళీ ఓసారి కార్తీక మాసం పెట్టించా మీద. పెట్టిస్తే ఈసారి అలా కాదు, బాగా పండితుల్ని తీసుకొద్దామని చెప్పి ఎక్కడో తీసుకొచ్చారు మొత్తం. ఆళ్ళు స్టేజ్ మీద కూర్చున్నారు. నేను స్టేజ్ కింద కూర్చున్నాను. మొత్తం మీద 4, 5 ప్రకరణాలు చదివితే 100 తప్పులు చదివేసి స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోయారు. జీవితంలో ఇంక మళ్ళీ వేదం పెట్టించకూడదనేసుకున్నాను. ఏమన్నా చదువుకుంటే మనమే చదివేసుకోవాలి తప్పించి. అలా అలవాటు పడిపోయారు. అంత స్పీడ్‌గా దబదబలాడించే మంత్రం రాదు కాబట్టి మనకి ఆ ప్రాస బావున్నట్టు ఉంటుంది. అబ్బా! ఏం చదివారు అనిపిస్తుంది. నాలాంటిది కూర్చుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వీడు తప్పు చదివేస్తున్నాడు లోపల పీకేస్తూ ఉంటుంది. ఈ బాధెందుకు? ఈ బాధ చాలా కష్టమండి. కాబట్టి అలా కాదు వేదాన్ని వల్లించటం అంటే. అర్ధ జ్ఞానముతో దృష్టఫలం కనపడుతుంది కదా! అలా కనపడకుండా అపూర్వము, స్వర్గము అనకుండా, అదృష్ట ఫలాల్ని ఆశించకుండా దాంట్లో ఎటువంటి దుష్ట ఫలాలు రాకుండా ఉండడానికి చదువుతున్నాను అని కాకుండా, దీనివల్ల నాకు అదృష్టం కలిసొస్తుందని కాకుండా, దీనివల్ల పుణ్యము, స్వర్గము అని కాకుండా అధ్యయనము చెయ్యాలి. వేదో నిత్యం అధీయతాం అంటే దాన్ని మనము అధిష్ఠించటము అనంటే ఏమిటండి? అది అన్వయించుకోవడం. మానవుల జీవితంలో వేదాధ్యయనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన ఇండియన్ కల్చర్‌లో ముందే ఉంది. ఎందుకు అనంటే వేదము ప్రమాణము మనకి. తైత్తరీయోపనిషత్తు ఏం చెప్తుందంటే ఓ అనువాకం ఉంది. సమచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ధమచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అగ్నయచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ఇలా సాగుతోంది ఇది. ఈ అనువాకం మనకి శమధమాదులు అన్నీ కావాలి. కానీ ప్రతి దాంతో పాటుగా వేదాధ్యయనము కూడా కావాలి. ఏమండి భలే చెప్తారు. ఎక్కడి నుంచి ఇప్పుడు నేర్చుకోమంటారు అని అంటే, సో వేదాన్ని అధ్యయనం చేయడం అంటే ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు ఈ పద్యాలన్నీ అందులోయే కదండి. ఉపనిషత్తులో అంటే ఎక్కడివి? వేదాల్లో. సో శంకరుడు ఇలాంటి ఉపకరణాలు తీసుకుని చెప్పాడు కాబట్టి వాటినే మనం స్టడీ చేయవచ్చు. ఓకే. సమచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ధమచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అగ్నయచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అంటే ఈ అనువాకం మనకి శమధమాదులు అన్నీ కావాలి. కానీ ప్రతి దాంతో పాటుగా వేదాధ్యయనము కూడా కావాలి. ఇవన్నీ ఉండి వేదాధ్యయనం లేకపోతే పెద్ద లోటు. అంటే మనం జీవితంలో జ్ఞానానికి ప్రముఖ స్థానము ఇయ్యాలి అనే అభిప్రాయం. వేదాన్ని అంతను అధ్యయనం చేయలేకపోతే నమకం, చమకం, పురుష సూక్తం ఇత్యాది కొన్ని ప్రధానమైన ప్రశ్నలైనా తప్పక వల్లించాల్సి ఉంటుంది. ఆ నమకం, చమకం తప్పక వల్లించాలి. సన్యాసులకు వేదాంతం అంత అక్కర్లేదు. కానీ నమకం అందరితో పాటు సన్యాసులు కూడా చదవాల్సి ఉంటుంది. అయితే అర్థాన్ని కూడా తెలుసుకోవలసి ఉంటుంది. సో మనం భారతీయ సంస్కృతిలో మన పెద్దలందరికీ, మన తాతల తండ్రులు వాళ్ళందరికీ వేదం వచ్చేదండి. దాని చదువుతో కూడా సంబంధం ఉండేది కాదు. తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి మీరు గమనించి ఉంటే అందరికీ చెవిపోగు ఉండేది. చెవిపోగులు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, వాళ్ళు స్నానం చేసి ఎంతో కొంత వేదాన్ని అధ్యయనం చెయ్యకుండా, అర్ఘ్యం ఇవ్వకుండా బయటకు వచ్చేవాళ్ళు కాదు. అంటే అది కులంతో కానీ, మతంతో కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేసేవారు. ఊళ్ళల్లో ఏం చేసేవారంటే కనీసం ప్రతి 10 ఇళ్ళకి ఒక వేదాన్ని 10 ఇళ్ళకి ఒక చోటైనా సరే వేదాన్ని అధ్యయనం చేసేవారు. ఎందుకు? వాళ్ళు వల్లించింది ఆ 10 ఇళ్ళ వాళ్ళందరూ విని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కోసం. అలా అంతలాగా తప్పనిసరిగా ఉండేది. అది ఎలా అయిపోయిందంటే మనకు అర్థం కాని భాషలో అర్థం అయిపోయినట్టు అయిపోయింది. మనకి నోరు తిరగదు అనేటట్టుగా ఉంది. మరి ఇంత మాంసాహారం తినేవారు కాదు. ఇంత అడ్డమైన గడ్డి నోట్లో పెట్టేసేవారు కాదు. ఈ నాలుక ఇంత దలసరైపోయేది కాదు. సో నోరు తిరగపోవడం అనేది ఉండేది కాదు. మాంసాహారము ఇంత తిండి లేదండి. ఎక్కడో కొంచెం
డప్పు కొట్టేవాళ్ళు, దాన్ని కులం పేరు చెప్పకూడదు నేను. అలాంటి వాళ్ళేదో మాంసాహారం తినేవారు తప్పించి, ఎవ్వరు మాంసాహారం ఇంతలా తినేసి అలా నాన్ వెజిటేరియన్ మీద పడిపోయి అలా ఉండేవారు కాదు. చాలా శ్రద్ధాభక్తులుగా ఉండేవారండి మనుషులు. ఇంత దుర్మార్గంగా ఎవరు లేరు అసల. ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే, అసలింకా తిండే పారమావధి. మిగతావన్నీ పక్కకు తోసేసారు. సో, టైమ్ టు టైమ్ దానికోసమే మన ఆలోచనంతా పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. దానివల్ల టైమంతా మీరు పొయ్యి దగ్గర కూర్చోవడమే, వండుకోవడము, తినడము ఇంతే సరిపోతుంది. ఏదైనా కొద్దిగా పిసరు ఖాళీ ఉంటే కదండీ దేనికోసమైనా ఆలోచిస్తాము. ఖాళీ ఉంటే ఏం వండుకుందాం అంటే ఇంకేం ఆలోచిస్తారు? ఇంక ఆలోచించేదేమీ లేదు. ఖాళీ ఉంటే ఈ పూటకి ఏదైనా మానేసి కొంచెం ఖాళీ ఉంచుకుందామా అనేంత పరిస్థితి ఉండదు. కాబట్టి మనము అధ్యయనము చేయాలి. మనకి ఎవరు మాట్లాడినా ఎంతో కొంత వేదంలో ఒక ప్రకరణన్నా చెప్పేవాళ్ళు. అంటే ఫుల్‌గా రాకపోయినా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుని దాన్నే వల్లి వేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అసలు ఇంకా ఎవరికీ అక్కర్లేదు. ఇప్పుడు ఈ పద్యం కూడా చిరాకుగా ఉంటుంది. దడ దడ చెప్పేవాళ్ళం ఇలా చెప్తున్నారేంటి అనిపిస్తూ ఉంటుంది. కొంచెం లైన్ వచ్చే వరకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి శమధమాదులన్నీ కావాలి. దాంతో పాటుగా అధ్యయనం కూడా కావాలి. అధ్యయనం అంటే మళ్ళీ మీరేమనుకున్నారు? ఉట్టినే వినేయడం కాదని చెప్తున్నాను కదా! ఆ విన్నది స్టడీ చేయటం. అది మనం అన్వయించుకోవడం. ఏదైతే విన్నామో అది మనం రిసీవ్ చేసుకుని, అన్వయించుకుని తప్పనిసరిగా అంటే మనము దీన్ని తెలుసుకున్నాము అని మీరనుకుంటే గనక, ఏది తెలుసుకున్నారో, మీరేదైతే తెలుసుకున్నారో దాన్ని ఆచరించటం అని చాలా సార్లు చెప్పాను. దాన్ని ఎంతవరకు నేను ఆచరించగలుగుతాను అంటే, నన్ను నేను దాంట్లో పూర్తిగా ములిగేంత వరకు దాన్ని నేను రిసీవ్ చేసుకోవాల్సుంది. అలా చెయ్యకపోతే ఇప్పుడు నమ్మకం, చమకం కూడా కాదు గదండీ! కనీసం కేశవనామాలు కూడా రావు జనాలకి. ఖాళీగా ఉంటాం కదండీ! ఏదో పోనీ రోజు నిత్య పూజ చేసుకునే మంత్రాలైనా నేర్చుకోవచ్చు కదా! ఇంకా దుర్మార్గం ఏంటంటే సెల్ ఫోన్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు. పంతులు గారిని కూడా కేకేయక్కర్లేదు. సెల్ ఫోన్ ఇలా పెట్టేసుకున్నారనుకోండి, అవి వచ్చేస్తూ ఉంటాయి. మనం పూజ చేసేసుకోవచ్చు. ఇంకా ఆ మాత్రం కూడా నోటికి రాదు నీకు. లేదా ఒక పుస్తకం చదువుకుంటూ పూజ చేసుకున్నామనుకోండి, కనీసం ఎంతో కొంత నోటికొస్తుంది. అది కూడా వద్దు. చాలా సింపుల్. మ్యూజిక్ కావాలంటే అందులో పెట్టేసుకోవచ్చు. మంత్రం కావాలంటే అందులో పెట్టేసుకోవచ్చు. దాంట్లో కొట్టుకుని వినాయక చవితికి ఏ ప్రసాదాలు, శుక్రవారం పూజకి ఏ ప్రసాదాలు కొట్టుకుంటే అయన్నీ అన్ని రకాల ప్రసాదాలు పెడితే అవి కూడా చేసేసుకోవచ్చు, తినేయొచ్చు. ఏం కావాలంటే అది చేసేయొచ్చు. ప్రపంచం మీ అరిచేతిలో ఉంది. దాంతో మనం పోటీ పడిపోతున్నాం. పోటీ పడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. అది అవతల వాడికి ఫోను చేయటానికి, ఫోను రిసీవ్ చేసుకోవడానికే కాదు. మొత్తం ప్రపంచాన్నంతా మన ఒళ్ళో పెట్టుకొని చూసుకోవడానికి అనేంత మానసిక పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇక్కడేంటంటే ఎవరైనా సరే వల్లించేటప్పుడు కొద్దిగా అర్థాన్ని తెలుసుకొని చేయగలుగుతారు. అయితే ఏవండీ ఇప్పుడు అంత వేదము ఇవన్నీ ఎవరు చదువుతారు? ఎవరు స్టడీ చేస్తారు? ఇదంతా కష్టం అని మీరంటే అట్‌లీస్ట్ గాయత్రి సర్వ వేదాల యొక్క సారము గాయత్రి మంత్రం. అది 2 లైన్‌లు కదండీ! మహా అయితే పెద్దగా ఉంది. ఆ మొత్తము సారమంతా అందులోనే ఉంది. అలాంటి గాయత్రి సర్వవేద సారం కాబట్టి గాయత్రిని జపం చేస్తూ ఉంటే వేదాన్ని అంతను అధ్యయనం చేసిన ఫలితమే మనకి లభిస్తుంది. అలా పోని దాన్నైనా ఆ మంత్రాన్నైనా మనం నేర్చుకుంటామా? ఆ గాయత్రి అయినా నిత్యం మనం అధ్యయనం చేస్తామా? జపిస్తూ ఉంటాము. అంటే అది కూడా చెయ్యం. అలా కూడా చెయ్యం. ఏది నోటితో చేయటం కానీ, దాన్ని మనం నేర్చుకోవడం కానీ లేదండి. ఒట్టి వినడమే. ఈ చెవులకు ఒకటే పని. వినడమే అలవాటు చేసేసుకున్నాం. నువ్వేది ఆచరించకూడదు. వినడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇయ్యరు. అందుకే సాధన సాగదండి.
ఎట్టి పరిస్థితిలో సాగదు. సో ఓన్లీ వినేసి నువ్వు నిజమే కదా, ఇలా చేస్తే బాగుండు అనేసుకుని అక్కడితో దులిపేసుకుని, ఇప్పుడు ఇవాళ చెప్పాను దాన్ని, ఓకే నిజమే కదా ఇలా అనుకుంటా, అక్కడితో దులిపేసుకుని రేపు పొద్దున మళ్ళీ నేను చెప్పేస్తాను, నిజమే కదా ఇలా చేసేస్తే, అంతే. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ నేను చెప్పేస్తూ ఉంటాను. ఇంక నువ్వు ఆచరించింది ఎప్పుడు? అదే నేను 4 రోజులు చెప్పాను, 3 రోజులు ఖాళీ ఇచ్చాను. ఈ 3 రోజులు 4 రోజుల్లో చెప్పింది ఏమన్నా ఆచరిస్తావా? అది ఉండదు. మళ్ళీ 4 రోజులు వచ్చే వరకు ఎదురు చూసేసి, లేదా ఆ 3 రోజులు కూడా నేను చెప్పేసానంటే కంటిన్యూగా వినేసి అక్కడితో వదిలేస్తా. అలా కుదరదు. కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ గాయత్రినైనా నిత్యం జపిస్తూ ఉండాలి. అప్పుడే ఇదివరకు పూర్వం ఉపనయనం అని చేసి పిల్లవాడికి చెప్పేవారు. చేసి వాడిని యజుశ్శాఖాయి అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇది అధ్యయనం చెయ్యి అని ఆ పిల్లవాడికి అధ్యయనం చేయడానికి గాయత్రి ఉపదేశం చేసేవారు. మనం కూడా ఇప్పుడు పిల్లలకు ఉపనయనం చేస్తారు. సో వాడి గాయత్రి మంత్రం తీసుకున్నాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా, ఒరే నాయన మంత్రం తీసుకున్నావు కొంచెం చదవరా నాయన, లేకపోతే నువ్వు చెయ్యి స్టడీ అని చెప్తారా? చెప్పండి. ఉపనయనం కూడా తంతే. పెళ్లికి ముందు చెయ్యాలి కాబట్టి చేస్తారు. లేదా కొంచెం ముందుగా చిన్నపిల్లోడికి చేయాలంటే చేస్తారే తప్పించి, తల్లిదండ్రులు అసలు కూర్చోబెట్టి వాడు చదువుతున్నాడా లేదా, ఆ జపం కనీసం ఒక్క 10 మార్లైనా జపిస్తున్నాడా లేదా అని అసలు చూడు. నువ్వు చక్కగా సంపాదించేసుకో, డ్యూటీకి పో, పరుగులు పెట్టే అని చెప్పడమే తప్పించి మరి ఎందుకు ఉపనయనం చేశావు? ఏదో చేయాలని చేశామంతే, అయిపోయింది. కనీసం జంజాల పౌర్ణమి నాడు జంజం మార్చేసుకోరు అబ్బాయి, అయిపోయింది. ఆ ఒక్కసారి జంజం మార్చుకున్నప్పుడు ఒకసారి మంత్రం చెప్పుకుంటాడు, మార్చేసుకుంటాడు, తీసి పక్కన పడేస్తాడు, అయిపోయింది అంతే. అప్పుడు నువ్వు ఉపనయనం చెయ్యకు అసలు. ఎవడు చేయమన్నాడు? అంటే అమ్మో ఏదో అయిపోతుంది అన్నట్టు. ఉపనయనం అవ్వకపోతే తల్లిదండ్రులకు తలకొరువు పెట్టడు కాబట్టి ఉపనయనం చేయడు. తలకొరువు పెట్టడానికి అర్హుడు కాడేమో అన్నట్టుగా ఉపనయనం చేసేయడం, పక్కన పడేయడం. సో ఇలా మనం ఆ ఉపదేశాన్ని కనీసము చదవమని కూడా చెప్పం. కాబట్టి ఏది చదవకపోయినా అతను యజుశ్శాఖాయి అంటే ఉపనయనం అయిన యజుశ్శాఖాధ్యాయి అనేవారు. ఆ అర్హత ఇతనికి ఇక నుంచి ఆ వేదం చదివే అర్హత వచ్చింది అని చేయటానికి ఉపనయనం చేసేవారు. అలాంటి అర్హత లేదు అసలు. వేదం అనే పదము విద అనే విద జ్ఞాని అనే ధాతువు నుండి పుట్టింది కనుక వేదం అనగా జ్ఞానరాశి అని అర్థం. జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం. ఏ జ్ఞానము? కేవల లౌకిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మ జ్ఞానానికి. వేదం లౌకిక జ్ఞానానికి ఉపయోగపడకూడదండి. వేదంలో ఇది చెప్పారు, వేదంలో అది చెప్పారు, ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు, ఇలా చేస్తే నాకు కలిసి వస్తుంది, అలా దానికి ఉపయోగించుకోకూడదు. ఓన్లీ అధ్యాత్మ జ్ఞానం అని అంటే నువ్వు ఆంతరంగిక జ్ఞానానికి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగం. జ్ఞాన పిపాస ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జీవితాలన్నింటినీ కూడా కేవల లౌకిక జ్ఞానంతో ముడిపెట్టేసుకుని దాంతోటే పరిమితం చేసేసుకుంటుంటారు. ఇది పెద్ద లోటు. మాకు ఇది కావాలి, అది తెలుసు, ఇది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని, ఇప్పుడు ఎందుకండి మేము సత్సంగం చెప్తాం, అంత క్లారిటీ ఇస్తాం, ఆ క్లారిటీని దేనికి ఉపయోగిస్తున్నారు? మన లౌకిక జీవితానికే ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మికానికి దేనికి ఉపయోగిస్తారండి? సో ఇంకొంచెం క్లారిటీ వచ్చింది, అది వరకు ఘర్షణ ఉండేది, ఘర్షణ తగ్గింది, ఇంకొంచెం ప్రశాంతంగా జీవిస్తారు, అంతే సరిపోదు. అంతేకాని మన ద్వారా 10 మందికి ఉపయోగపడటం ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవండి. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఉంటుంది, ఏమి ఉండదు. కాబట్టి కేవల లౌకిక జ్ఞానానికి పరిమితం చేస్తారు, ఇది పెద్ద లోటు. మరికొందరు లౌకిక జ్ఞానానికి తోడు దీంట్లో కర్మలు, ఉపాసనల రూపంలో ఉండే పారలౌకిక జ్ఞానాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఈ కర్మ చేస్తే ఇంత స్వర్గము, లేకపోతే ఇంత ఇంద్రియ భోగము అనే కర్మలు, ఈ ఉపాసన చేస్తే ఇదవుతుంది, అదవుతుంది అని ఉపాసన. వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, వినడానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, పుట్టిన చదవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు
అధ్యయనం చేయడానికి ఇంపార్టెన్స్ ఉండదు. ఆత్మజ్ఞాన ఇలా పారలౌకిక జ్ఞానం సంపాదించడం అంటే ఆత్మజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇది చాలా పెద్ద లోటు. లౌకిక పారలౌకిక జ్ఞానాలతో పాటు మనము అధ్యాత్మ విద్యని అంటే ఉపనిషత్తులను ఇంకా గీతని ఇలాంటి అన్నింటినీ కూడా అభ్యసించాల్సి ఉంటుంది. అలా అభ్యసించడాన్నే వేదో నిత్యమదీయతాం అంటారు. తప్పనిసరిగా రోజు ఎంతో కొంత అధ్యయనం చేయటము. అలా అధ్యయనాన్ని చేయటం అంటే ఎందుకు చేయాలి అంటే అది నీ జీవితంలో భాగము. వంట ఎందుకు వండుకోవాలంటే మీరు ఏం చెప్తారండి? ఆకలేస్తోంది, భోజనం చేయడానికి వండుకుంటున్నారు. మరి జ్ఞానం అనే ఆకలి లేదు? అవి లేదండి, అలాంటి ఏం లేవు. అంటే ఇంకేం చెప్తామండి? వేదో నిత్యం అదీయతాం అనక్కర్లేదు అప్పుడు. నిత్యము అధిష్ఠించుకోవాలి వేదాన్ని అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మనిషిగా పుట్టినందుకు లౌకికమా పారలౌకికమా పక్కన పెట్టేయండి. నీ ప్రథమ కర్తవ్యము అని అంటే ప్రథమ కర్తవ్యం ఏంటండి? అంతర్ ప్రయాణము కదా, ఈశ్వరుని చేరుకోవడము అన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అని అంటే నీకు సపోర్ట్ ఏంటండి అంటే మన ఉపనిషత్తులు లేకపోతే మన వేదము, దాన్ని నేను స్టడీ చేస్తూ దాని సపోర్ట్తో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడము, ఆ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసినాయండి, ఇంకా బాడీ ఆ ధాతువు తగ్గిపోయింది, వీక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏదో ఒక స్టిక్ సపోర్ట్ తీసుకుంటాం. ఎందుకని? నుంచుంటే పడిపోతానేమో అని భయం వేస్తుంది. అంటే ఈ 2 కాళ్ళు ఇంకా వీక్ అయిపోయినాయి. సో దాంతోటి ఆ బోన్స్ వీక్ అయిపోయి ఎక్కడైనా ఇరిగిపోతాయేమో అని భయం వేసి ఒక స్టిక్ ఎదురు పట్టుకో. ఇప్పుడు స్టిక్ పట్టుకోవడం నామోషి అనుకుంటే కాలు చెయ్యి ఇరగొట్టుకుంటాం. అలా ఎందుకండి? చక్కగా ఇంకొక కాలు వచ్చింది, సపోర్ట్ తీసుకున్నాను. అలాగే మన జీవితంలో మనం తప్పనిసరిగా ఎదగాల్సింది అంటే అంతర ప్రయాణం చేసేటప్పుడు వేదాన్ని సపోర్ట్ తీసుకుని దాన్ని అధ్యయనం చేసి నిత్యము దాన్ని రిసీవ్ చేసుకోవలసి ఉంటుంది. అది వేదో నిత్యం అధీయతాం అంటే దాన్ని అధిష్ఠించటం అంటే ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం. అంతవరకు చెప్దాం. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అనేది రేపు చెప్దాం. ఓకే, పద్యం చెప్పండి అమ్మ. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనేసస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్చ వ్యవసీయతాం నిజగృహతూర్ణ వినిర్గమ్యతాం. ఓకే, అది పద్యం.